So guys, welcome you all to Python Day 3. ఈ వీడియోలో మనం నంబర్ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఒకసారి డేటా టైప్స్ గురించి చూసినట్టయితే మనకి 14 డేటా టైప్స్ ఉన్నాయండి. టోటల్గా 14 డేటా టైప్స్ అనేవి పైథాన్లో అయితే మనకు ఉన్నాయి. ఆ 14 డేటా టైప్స్ని 6 కేటగిరీస్గా క్లాసిఫై చేసి అయితే ఉన్నాయి. ఓకే, ఈ 14 డేటా టైప్స్ కూడా 6 కేటగిరీస్గా క్లాసిఫై అయితే చేసి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 14 డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ 6 కేటగిరీస్గా ఏమేమి ఉన్నాయంటే, సో ఫస్ట్ ఏంటంటే మనకి ఫండమెంటల్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ఈ ఫండమెంటల్ డేటా టైప్స్ అండర్లోకి మీకు ఏమేమి వస్తాయంటే ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్. ఇవి ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ కింద వస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్. సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్స్ అండర్లో మీకు ఎస్టీఆర్, బైట్స్, బైట్ అరే అండ్ రేంజ్ ఇవన్నీ కూడా సీక్వెన్స్ కేటగిరీ డేటా టైప్లో వస్తాయి. నెక్స్ట్ మీకు లిస్ట్ కేటగిరీ ఉంటుంది. పైథాన్లో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే లిస్ట్ కేటగిరీ డేటా టైప్. సో అండర్ ఈ లిస్ట్ కేటగిరీ డేటా టైప్లో మీకు లిస్ట్ అండ్ ట్యుపుల్. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా సెట్ కేటగిరీ కనుక చూసుకున్నట్టయితే సెట్ కేటగిరీ డేటా టైప్లో సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా డిక్ట్ కేటగిరీ డేటా టైప్ అండర్లో మీకు డిక్ట్ అండ్ డిక్ట్ కేటగిరీలో మీకు ఓన్లీ సింగిల్ డేటా టైప్ అనేది ఉంటుంది, అది ఏంటంటే డిక్ట్. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ డేటా టైప్ వచ్చేసరికి నన్ టైప్ కేటగిరీ. దీని అండర్లో ఓన్లీ నన్ డేటా టైప్ అనేది ఉంటుంది. సారీ, ఇది నన్ కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి నన్ టైప్ ఉంటుంది. ఇది ఏంటంటే హూజ్ వాల్యూ ఈజ్ కాల్డ్ నన్. సో ఈ విధంగా మనకి డేటా టైప్స్ అనేవి క్లాసిఫై చేసి అయితే ఉన్నాయి 6 కేటగిరీస్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ డే 3లో ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్లో మనకి ఫస్ట్ డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్. ఓకే, ఇంట్. సో ఇది ఇంట్ డేటా టైప్ ఏంటంటే మనకి ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటుంది, ఇంటీజర్ డేటా. ఆర్ ఎల్స్ మీరు దీన్ని ఇంటిగ్రల్ అనుకోవచ్చు, ఇంటిగ్రల్ డేటా ఆర్ హోల్ నంబర్స్. ఓకే, సో ఇవి ఒకసారి మనం ప్రాక్టికల్గా చూడాలి అంటే ఒకసారి నేను ఐడియల్లీ ఓపెన్ చేస్తున్నాను. సో A is equals to 100, B is equals to minus 745, C is equals to 0. సో ఇప్పుడు A అనేది ఏంటంటే ఇక్కడ వేరియబుల్ అండ్ 100 అనేది వాల్యూ, ఆర్ ఇది మీరు లిటరల్ అని చెప్పి కూడా అనుకోవచ్చు, రైట్. సో వాల్యూ రైట్. సో A వేరియబుల్ అండ్ 100 ఈజ్ ది వాల్యూ. ఇక్కడ కూడా B వేరియబుల్ minus 785 ఈజ్ ది వాల్యూ, C వేరియబుల్ 0 ఈజ్ ది వాల్యూ. ఇప్పుడు ఈ పర్టికులర్ వేరియబుల్స్ అనేవి ఏ డేటా టైపు నేను తెలుసుకోవాలి అంటే మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది పైథాన్లో. సో ఆ పర్టికులర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఏంటంటే టైప్ ఆఫ్. సో టైప్ ఆఫ్ యూస్ చేసి
టైప్ ఆఫ్ ఏం మనకి రిటర్న్ చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ డేటా టైప్ ఆఫ్ దట్ వేరియబుల్. సో టైప్ ఫంక్షన్ యూస్ చేసి మనం కనుక్కోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి మనకి ఈ క్లాస్ వచ్చేసరికి ఇంట్ క్లాస్. సో ఇంట్ అనేది ఏంటంటే ఇదొక వన్ ఆఫ్ ది ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండ్ ట్రీటెడ్ యాజ్ మనకి ఫండమెంటల్ డేటా టైప్. ఓకే. అదే విధంగా ఇప్పుడు నేను బి టైప్ ఆఫ్ బి చెక్ చేయాలి. సో అగైన్ ఎంటర్. ఇట్ ఈజ్ ఆల్సో క్లాస్ ఇంట్. అదే విధంగా సి కనుక చూసినట్టయితే సి కూడా మీకు క్లాస్ ఇంటే. ఓకే. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 15, బి ఈజ్ ఈక్వల్స్ టు 34, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. సో అగైన్ ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ class integer data type. Now again print b comma type of b class integer data type and print c comma type of c class integer data type. ఓకే. సో మీరు మైనస్ వాల్యూస్ కూడా పాస్ చేయొచ్చు. ఏ ఈక్వల్స్ టు -12, బి ఈజ్ ఈక్వల్స్ టు -15, c is equals to a plus b. Again print a comma type of a -12, print b comma type of b -15, print c comma type of c. Okay, -26. ఈ ఇంట్ డేటా టైప్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ప్రోగ్రామింగ్లో మనకి 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే. ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ మనకి 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి. 4 టైప్స్ ఆఫ్, లెట్ మీ రైట్ డౌన్ హియర్, 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి డెసిమల్ నంబర్ సిస్టమ్. ఇది డిఫాల్ట్ నంబర్ సిస్టమ్, ఈ డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ అదే విధంగా బి వచ్చేసరికి బైనరీ నంబర్ సిస్టమ్. సి ఆక్టల్ నంబర్ సిస్టమ్. అండ్ డి హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ఇలాగా 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు డెసిమల్ నంబర్ సిస్టమ్ గురించి చూసినట్టయితే ఇది డెసిమల్ నంబర్ సిస్టమ్ అనేది బై డిఫాల్ట్ నంబర్ సిస్టమ్. ఇది సిస్టమ్ అండర్స్టాండబుల్ అండ్ పీపుల్ కూడా, అండ్ పీపుల్ ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ నంబర్ సిస్టమ్ని అయితే అర్థం చేసుకోగలరు. యూజర్స్ కూడా అర్థమవుతుంది. ఈ నంబర్ సిస్టమ్ అనేది మీకు డిజిట్స్ కనుక చూసుకున్నట్టయితే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో టోటల్ ఫ్రమ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. సో టోటల్ వచ్చేసరికి మీకు ఇక్కడ డిజిట్స్ వచ్చేసరికి 10. సో దీని బేస్ ఏమవుతుందంటే మీకు బేస్ కూడా 10. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మీకు బైనరీ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ మీకు నంబర్ సిస్టమ్ ఏంటంటే బైనరీ నంబర్ సిస్టమ్. సో ఈ బైనరీ నంబర్ సిస్టమ్ అనేది అండర్స్టాండబుల్ బై ఎవరికి అర్థమవుతుంది అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమవుతుంది, ఓఎస్
అండ్ అదేవిధంగా ప్రాసెసర్ కూడా అర్థమవుతుంది. ఓకే. ఎప్పుడు అంటే అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ టైంలో. డ్యూరింగ్ అప్లికేషన్ ఎగ్జిక్యూషన్. సో, ఈ నంబర్ సిస్టమ్‌లో మనకి ఓన్లీ 0, 1, 0, 1 మాత్రమే ఉంటుంది. సో, 0, 1 మాత్రమే ఉంటుంది కాబట్టి టోటల్ డిజిట్స్ ఇక్కడొచ్చేసరికి 2. ఓకే. 0, 1 టోటల్ డిజిట్స్ వచ్చేసరికి 0, 1. సో, మనకిక్కడ టోటల్ డిజిట్స్ వచ్చేసరికి 2. ఓకే. సో, ఇక్కడ ద బేస్ ఎంత అవుతుందంటే బేస్ వాల్యూ వచ్చేసరికి 2. అండ్ ఈ బైనరీ డేటా యొక్క రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే సో, ఇదేంటంటే మీకు 0 స్మాల్ వి ఆర్ 0 క్యాపిటల్ వి. సో, బైనరీ డేటాని గనక మీరు స్టోర్ చేయాలి అంటే మీరు ఈ ఫార్మాట్ అనేది యూజ్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు బైనరీ డేటాని స్టోర్ చేసినప్పటికీ కూడా పైథాన్ ప్రోగ్రామింగ్ ఎన్వైర్న్మెంట్ ఏం చేస్తుందంటే బైనరీని డెసిమల్ వాల్యూలోకి కన్వర్ట్ చేస్తుంది. సో, ఇప్పుడు ఒకసారి మీకు ఇది నేను చూపిస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు నేనిక్కడ 0 బి 1111 అని చెప్పేసి. సో, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పి నేనిక్కడ ఇస్తే ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. చూడండి నేను బైనరీ వాల్యూలోకి అది నేను బైనరీ డేటాని పెట్టాను. అండ్ మనకి రిటర్న్ ఏమొచ్చింది అంటే డెసిమల్‌లోకి కన్వర్ట్ అయింది. అండ్ అదేవిధంగా 0 క్యాపిటల్ బి 1010 అని ఇచ్చాను. సీ నౌ ఇప్పుడు అది 10 వచ్చింది రిటర్న్ రైట్. సో, ఇది ఏమవుతుందంటే బైనరీ డేటాని డెసిమల్‌లోకి కన్వర్ట్ చేసి మనకి అవుట్‌పుట్‌గా అయితే సో, అదేవిధంగా ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు 0 బి 1111 ప్లస్ 0 క్యాపిటల్ బి 1010 అని చెప్పిస్తున్నాను. ప్రింట్ ఆఫ్ సి కామా టైప్ ఆఫ్ సి. సో, 25 ఈజ్ ది ఆన్సర్. సో, అదే ఇప్పుడు ఆర్ఎల్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు నేనిక్కడ 0 బి 1 అండ్ జీరోస్ కాకుండా నేను 2 ఆర్ 3 ఏదైనా అదర్ డిజిట్ పాస్ చేస్తే చూడండి 10102 అని ఇచ్చాను. సో, చూడండి మనకి ఎర్రర్ వస్తుంది. ఇన్‌వాలిడ్ డిజిట్ 2 ఇన్ బైనరీ లిటరల్. సో, ఇది ఓన్లీ మనకి ఏంటంటే 0, 1s మాత్రమే తీసుకుంటుంది. సో, బైనరీ నంబర్ సిస్టమ్. సో, ఇప్పుడు మనం ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 బి 1111 అనేది నేను తీసుకుంటున్నాను. సో, బైనరీ నుంచి అది డెసిమల్‌లోకి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది చూడండి. సో, 0 బి 1111 సో, 4 వన్స్ రైట్ 111. సో, ఇప్పుడు దీని యొక్క బైనరీ యొక్క బేస్ వాల్యూ మనకి 2 అని చెప్పాను నేను. బేస్ వచ్చేసరికి. సో, బేస్ వాల్యూ 2 ఇక్కడ నేను 2 తీసుకున్నాను. అండ్ ఫస్ట్ పొజిషన్ వచ్చేసరికి ఇది 0th పొజిషన్ ఇంటూ 1 అండ్ ఇది 2 టు ది పవర్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి 1 ఇంటూ 1 2 టు ది పవర్ 2 ఇంటూ 1 2 టు ది పవర్ 3 ఇంటూ 1. సో, ఇక్కడ మనకి దిస్ విల్ బి ది 8 అండ్ దిస్ విల్ బి 4 అండ్ దిస్ విల్ బి 2 అండ్ దిస్ విల్ బి 1. సో, ఇవన్నీ కూడా మీరు ప్లస్ చేస్తే 8 + 4 + 2 + 1 15 ఈజ్ ది అవుట్‌పుట్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఇక్కడ 15 అనేది అవుట్‌పుట్‌గా వచ్చింది. రైట్. సో, ఈ విధంగా మనకి కన్వర్షన్ అయితే జరుగుతుంది. ఫ్రమ్ బైనరీ టు డెసిమల్.
నెక్స్ట్ నంబర్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఆక్టల్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ నంబర్ సిస్టమ్ వచ్చేసరికి ఆక్టల్ నంబర్ సిస్టమ్. ఈ నంబర్ సిస్టమ్ ఎక్కడ యూస్ చేస్తారంటే మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్ 8086. ఓకే, అండ్ ఈ నంబర్ సిస్టమ్కి ఏ డిజిట్స్ ఉంటాయంటే 0 1 2 3 4 5 6 అండ్ 7. సో ఇక్కడ టోటల్ డిజిట్స్ వచ్చేసరికి మీకు 8. టోటల్ డిజిట్స్ 8. బేస్ వచ్చేసరికి మీకు టోటల్ 0 నుంచి 7 వరకు కాబట్టి సో టోటల్ బేస్ వాల్యూ కూడా మీకు ఇక్కడ 8. అండ్ దీని యొక్క రిప్రజెంటేషన్ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది అంటే 0 స్మాల్ o ఆర్ 0 క్యాపిటల్ O. మనం ఈ విధంగా ఆక్టల్ నంబర్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఆక్టల్ డేటా. ఓకే, సో ఆక్టల్ డేటా మనం స్టోర్ చేస్తే అది డెసిమల్ వాల్యూ కింద ఏ విధంగా మారుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 0 స్మాల్ o 1 2 3 ప్రింట్ ఆఫ్ a కామా టైప్ ఆఫ్ a 83. మళ్ళీ ఆక్ట్ ఆఫ్ 83 అని ఇస్తే డెసిమల్ని మీరు ఆక్టాలో కూడా డెసిమల్ని మీరు ఆక్టాలో కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో OCT 83. ఓకే, అదేవిధంగా OCT 74 మీకు అది ఆక్టల్ డెసిమల్ వాల్యూ పాస్ చేస్తున్నాను, అది ఆక్టాలోకి మారుతుంది. 00112 అండ్ డెసిమల్ని మీరు ఆక్టాలో కూడా మార్చచ్చు. ఓకే, బైనరీని కూడా మీరు ఆక్టాల్లో కన్వర్ట్ చేయొచ్చు. సో 0B1111. ఆక్టల్లో నేను ఇక్కడ బైనరీ వాల్యూ పాస్ చేశాను. ఐఎమ్ గెటింగ్ ది 0B దిస్ ఈజ్ OCT కదా, ఆక్టాలోకి కన్వర్ట్ అయింది. ఓకే, సో a ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ ఐఎమ్ టేకింగ్ క్యాపిటల్ O 0 క్యాపిటల్ O 1 2 5. సో ప్రింట్ ఆఫ్ a కామా టైప్ ఆఫ్ a ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను ఏంటంటే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటుంది వాల్యూస్ అంటే ఫ్రమ్ 0 to 7 వరకే. ఇఫ్ ఐ పాస్ 8 ఇన్స్టెడ్ ఆఫ్ 7 8 or 9 8 9 ఐ విల్ గెట్ ఎర్రర్. మనకి ఇక్కడ ఎర్రర్ అయితే వస్తుంది, ఇన్వాలిడ్ డిజిట్ 8 ఇన్ ఆక్టల్ లిటరల్. సో అది ఈ నంబర్ సిస్టమ్ అనేది ఇట్ విల్ యాక్సెప్ట్ ఓన్లీ ఫ్రమ్ 0 to 7 ఓన్లీ, 7 డిజిట్స్ ఓన్లీ. ఓకే, అండ్ ఈ యొక్క కన్వర్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సేమ్ ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 0 1 2 3 కదా. సో మనకి ఆన్సర్ ఎంత రావాలి, డెసిమల్లో అయితే 83 రావాలి మనకు అవుట్పుట్. సో ఇప్పుడు ఐఎమ్ టేకింగ్ 0. ఓకే, సో ఇప్పుడు ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఫ్రమ్ ఆక్టల్ టు డెసిమల్, ఆక్టల్ టు డెసిమల్. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 0 స్మాల్ o 1 2 3 ఈజ్ దేర్ అండ్ ఇది మనకి అవుట్పుట్ ఎంత రావాలి 83 రావాలి. సో ఆక్టల్కి వచ్చేసరికి మనకి బేస్ వాల్యూ వచ్చేసరికి దీనికి ద బేస్ విల్ బి 8. సో ఇప్పుడు లెట్స్ టేక్ 0 స్మాల్ o 1 2 3 అండ్ మనకు అవుట్పుట్ ఏం రావాలి 83. సో ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఫస్ట్ నేను ఇక్కడ 1 2 3 అనేది రాస్తున్నాను అండ్
బేస్ వాల్యూ 8 కాబట్టి 8 తీసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పొజిషన్ 0 అండ్ ఇంటూ 3 అండ్ 8 to the power 1 into 2, 8 to the power 2 into 1. So 8 8 64 plus 16 and here it will be 3. So plus. So total will be 64 plus 16 80, 80 plus 3 83. So you can see the answer here 83. ఈ విధంగా మీకు కన్వర్షన్ అయితే జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ఆక్టల్ నంబర్ సిస్టమ్. నెక్స్ట్ అదే విధంగా మీకు hexadecimal number system. Next number system is hexadecimal number system. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. ఇక్కడ ఫాలోయింగ్ డిజిట్స్ ఏమేమి ఉంటాయంటే 0 1 2 3 4 5 6 7 8 9 అండ్ ఇక్కడ A10 B11 C12 E13 E14 F15 ఈ విధంగా ఉంటుంది మీకు. ఓకే, సో అండ్ టోటల్ దీని యొక్క బేస్ వాల్యూ వచ్చేసరికి 16 అనమాట. సో టోటల్ 16 ఉంటాయి మీకు 0 to up to F15. టోటల్ వచ్చేసరికి డిజిట్ 16 అండ్ ద బేస్ వాల్యూ ఈజ్ 16. అండ్ ఈ యొక్క నంబర్ సిస్టమ్ సింటాక్స్ ఏంటి అంటే 0 small x ఆర్ 0 capital X. సో వేర్ నేమ్ ఈక్వల్స్ టు 0x. ఓకే, సో మనం ఏంటంటే హెక్సాడెసిమల్ వాల్యూ స్టోర్ చేసినా సరే పైథాన్ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఎన్వైర్న్మెంట్ దాన్ని డెసిమల్ వాల్యూలోకి కన్వర్ట్ అయితే చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గో విత్ దట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 0xAC అని ఇచ్చాను అనుకోండి. ప్రింట్ ఆఫ్ a టైప్ ఆఫ్ a 172 0 a equals to 0 capital X ABC BAC or something. Now print of a type of a 2988 a is equals to 0x capital B EE. Print of a type of a 3054. Okay, so a is equals to 0 capital X FAC 64206. ఓకే, క్లాస్ ఇంటీజర్. నేను ఇక్కడ ఈవెన్ అది హెక్సాడెసిమల్లోకి నేను అది వాల్యూని పాస్ చేసినా సరే అది నాకు డెసిమల్ వాల్యూగా కన్వర్ట్ అవుతుంది. సో a is equals to 0xACC. Print of a type of a. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే మీకు డెసిమల్లోకి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి హెక్సాడెసిమల్ వచ్చేసరికి ద బేస్ విల్ బి బేస్ వాల్యూ అనేది 16 కదా. సో ఇది ఇప్పుడు ఇది మనకి ఎంత వచ్చింది, ఇది హెక్సాడెసిమల్ వాల్యూ అప్ టు నేను 0xAC అని ఇచ్చాను. అలా కాకుండా నేను ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ ఇన్ కేస్ నేను a ఈజ్ ఈక్వల్స్ టు 0x AG అని ఇచ్చాను అనుకోండి, GH అని ఇచ్చాను అనుకోండి, ఇట్ విల్ బి ఇన్వాలిడ్ హెక్సాడెసిమల్ లిటరల్. సో అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకుంటుంది అంటే 0 నుంచి అప్ టు F వరకే తీసుకుంటుంది. F అనేది 15. సో 0 to 15
టోటల్ 16. సో బేస్ వాల్యూ అనేది మనకి ఇక్కడ 16. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ 0xAC అని ఉంది. మనకి అవుట్పుట్ ఏంటంటే 172 వచ్చింది. సో 0xAC. సో ఏసీ ఏ వాల్యూ అనేది ఎంత వచ్చింది మనకి? సో వాట్ ఈస్ ద ఏ వాల్యూ ఫర్ అస్? 10. సో ఏ అంటే ఏంటంటే 10గా కన్సిడర్ చేయాలి. అండ్ సి వచ్చేసరికి బి వచ్చేసరికి 11 అవుతుంది. అండ్ సి వచ్చేసరికి 12 అవుతుంది, రైట్? సో దీని బేస్ వాల్యూ వచ్చేసరికి 16. సో ఇప్పుడు నేను ఏసీ రాస్తున్నాను. అండ్ ఇక్కడ 16 0th పొజిషన్ ఇంటూ 12 అండ్ 16 ఫస్ట్ పొజిషన్ ఇంటూ ఏ వచ్చేసరికి 10. ఓకే, ఇది 160 అండ్ ఇది మనకి 12, రైట్? సో 16 to the power 0 ఇట్ మీన్స్ 1. ఇది 1 into 12. సో ప్లస్ చేస్తే మీకు టోటల్ 172. సో సరిపోయిందా ఆన్సర్? 172. ఎస్. సో ఈ విధంగా మనకి నంబర్ సిస్టమ్స్ అనేవి 4 types ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అయితే మనకి పైథాన్లో ఉన్నాయి.